నిజంగా పవన్ కళ్యాణ్ చాలా మంది చాలా రకాలు మాట్లాడారు. కొంతమంది దత్తత పుత్రుడు అన్నాడు, కొంతమంది ప్యాకేజ్ స్టార్ అన్నాడు, కొంతమంది 3 పెళ్ళిళ్ళు అన్నారు. నిజంగా ఎవడో ఏదేదో రాశారన్న. సో నిజంగా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము కూడా చాలా బాగుపడంటే మమ్మల్ని ట్రోల్ చేయటాలు కానీ, ఏదైనా మాట్లాడుతుంటే లైక్ మా కల్ట్ చూపిస్తామని దాన్ని ట్రోల్ చేయటాలు కానీ, నిజంగా మాకు చాలాసార్లు అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పడానికి మేము చాలాసార్లు భయపడ్డాం నిజంగా. కానీ నిజంగా వీరు ఎవడైతే అన్నాడో ప్రతి ఒక్కరు కూడా నిజంగా అన్న మాట రివర్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా మడత పెట్టే ఛాన్స్ ఉందన్న. నిజంగా మీద చాలా హ్యాపీ ఫీల్ అయినా. పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్న మాట ఎప్పుడు చిన్న అనుకున్నా నిజంగా నెరవేరుతా అనుకున్నా. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు నేను చనిపోయినా కూడా పెద్ద ఫరక్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను చాలా మంది ఫ్యాన్స్ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రకంగా చూడాలనుకున్నాం. నిజంగా చాలా మంది చాలా ఎన్నో మాట అన్నారు, అవ్వదురా అది జరగదురా అని అన్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి చెప్తున్నా మేము ఆయన సినిమా గురించి ఫ్యాన్ అవ్వలేదన్న. తను చేసిన హెల్ప్లు, తను చేసిన మానవత్వానికి మేము ఫ్యాన్ అయ్యాం నిజంగా. సో అట్లాంటి వ్యక్తి నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న జస్ట్ మీరు చూడాలన్నా అసెంబ్లీ అడుగు పెడుతుంటే ఉంటుంది భయ్య. నిజంగా ఆ విజువలైజేషనే చూడలేకపోతాను. నిజంగా తను ఎప్పుడైతే తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చిరంజీవి కాలుముకటాలు కానీ నిజంగా వాడిని చూస్తుంటే మీరు చూడండి హైయెస్ట్ వ్యూస్ ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది నిజంగా రాజకీయాలు రావడం అనేది చాలా బాగుంది. ఒక చెప్తాను పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజంగా నీతి నిజాలు నిలువ మంచితనానికి మారిపోయారు. సో అట్లాంటి వ్యక్తి నిజంగా రాజకీయాలు మాకు చాలా బాగుంటుంది. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మరి రారన్న, చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు. సో పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సో నేను చాలా ఫీల్ అయినా. నేను వేరే వర్క్ చేసుకోవటం నిజంగా వర్క్లో వర్క్ వదిలేసి నేను వీడియో చూసాను. నిజంగా చాలా హ్యాపీ. నాలాంటి వ్యక్తులు చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయినారంట. ఒకటి చెప్తాను నేను పవన్ కళ్యాణ్కి నిజం చెప్తా. గాంధీ ఒక మాట్లాడినా ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల టైంలో రోడ్డు మీద నడుచుకుంటే అప్పుడు నిజమైన స్వాస్థ్యం వచ్చినాను. నిజంగా నెరవేర్చే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఒక మంచి మానవతావాది పవన్ కళ్యాణ్ వ్యక్తి. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా చూద్దాం మరి ముందు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి మిగతా 100% చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎవడెవడో ఎదురు రాశారన్న పవన్ కళ్యాణ్ గేట్ దాటనీయం అదే అన్నారు. కానీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీ. నిజంగా పిఠాపురం ప్రజలందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ పుణ్యాన పవన్ కళ్యాణ్ పిఠాపురం పుణ్యాన నిజంగా ఈరోజు అసెంబ్లీ అడుగు పెట్టాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. నిజంగా చాలా హ్యాపీ పెడతాను. నిజంగా మీరు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పేరు నిజంగా మీ కాళ్ళకి నమస్కారాలు చెప్తున్నాను నేను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా నిజంగా పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. సో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా ఇస్తే బాగుంది ఇంకా అనిపించింది అభిమానులకి. కానీ ఇవ్వలేకపోయారు. దాని మీద మీరేమంటే ఇస్తే ఎలా ఉంటుంది అన్నాను? అవునన్నా కాదన్నా డిప్యూటీ సీఎం పెద్ద అన్నాను. అవునాను కదా. సో మాకు మేము కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలనుకున్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్ జనసేన జెండా ఎగరాలనుకున్నాం. జనసేన జెండా ఎగిరేసాం ఆల్రెడీ. సో మాకు డిప్యూటీ సీఎం ఈజ్ ఈక్వల్ టు సీఎంఏ. సో మొన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు నాతో పాటు పవన్ కళ్యాణ్ కానీ నా తర్వాత పవన్ కళ్యాణ్ అనలేదు. సో నిజంగా మాకు సీఎం అన్న తను. సో నువ్వు అవునన్నా కాదని మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నిజంగా వర్తన ఫీలింగ్ మాకైతే కలిగిందన్న. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి గెలిచిందనే వాక్యాలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో. ఈయన వల్లే కూటమి గెలిచింది అనే వాక్యం మీకు ఎలా ఉంటుంది? సో నువ్వు అవునన్నా కాదని అంతే కదా. ఇంతకుముందు మీరు చూసారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు. సో పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి కొన్ని సీట్స్ వచ్చాయి, పవన్ కళ్యాణ్ సీట్స్ వస్తాయి. మీరు చూడన్నా 22+ ఎవరికి వస్తాయన్న? చాలా మంది ఇప్పుడు చూడు చాలా రాజకీయ నాయకులు ఉన్నారు. సో వాళ్ళు 100 పోటీ చేసి 20 కూడా రావాలకి. సో పవన్ కళ్యాణ్ 22 ప్లేస్ పోటీ చేశాడు, 22 గెలిచాడు. 2 పార్లమెంట్ పోటీ చేశాడు, 2 పార్లమెంట్ గెలిచాడు. అది కాదన్న పవన్ కళ్యాణ్ అంటే. అది కాదన్న దమ్ము అదంటే. అది కాదన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. ఇది కదా మాకు కావాల్సిన. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా 100%. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు వస్తుంటే నిజంగా అప్పుడు మాకు అనిపిస్తుంది నా యూత్ పాలిటిక్స్ రావాలంటారు. కానీ చాలా మంది వస్తుంటే చాలా నెగిటివ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ వల్ల చాలా మంది యూత్కి ఇన్స్పిరేషన్ వచ్చింది. అరే నేను కూడా రాజకీయాలు రావచ్చు అంటే చదువుతో పాటు రాజకీయాలు చేయొచ్చు. ఎప్పుడు వచ్చినా 10,000 జాబ్కు కాకుండా నిజంగా మేము కూడా రాజకీయాలు రావచ్చు అనేది ఒక మంచి రోల్ మోడల్గా మాకు సెట్ చేశారు. నిజంగా చాలా పంపించింది. కొద్దిసేపు కానీ ఐపీఎల్ చూడాలి, కొద్దిసేపు కానీ అక్కడికి వెళ్ళాలి. ఇది కాదు నిజంగా రాజ్యాధికారం రావాలంటే ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు రావాలని ఒక ట్రెండ్ సెట్టర్గా సెట్ చేసిన పవన్ కళ్యాణ్ నిజంగా ఒక టార్చ్ వేరని చెప్పుకోవచ్చు అన్న.